పాత మనిషి బయటకు వచ్చి స్వార్థ చెప్పాడు కదా, వింటున్నారా? దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు దేవుడు మళ్ళీ రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాడంటే, ఎవరెవరైతే ఆయన భూలోకానికి వచ్చి తనను తాను యజ్ఞ పశువుగా, తనను తాను బలిగా అర్పించుకున్న ఆ బలియాగాన్ని నమ్ముతారు. యేసయ్యా, నా పాపముల కొరకు నీవు శిక్షను అనుభవించావు, నా యొక్క జన్మ కర్మల పాపాన్ని నీ భుజాన వేసుకొని నాకు బదులుగా సిలువలో చనిపోయినావని ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి, నేను పాపిని నన్ను క్షమించమని ఆయనకు ప్రార్థన చేసి, నువ్వు నా హృదయంలోనికి రా యేసయ్యా అని స్వీకరిస్తారో వారినందరినీ తనతో పాటు ఉండడానికి మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేనని చెప్పండి. నమ్మారా లేదా మీరు? నేను చెప్పమంటే నేను చెప్తారా? వింటున్నారమ్మా? మీకు సంతోషం కలిగినప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పాలా? ఆమేన్. వింటున్నారా? కాబట్టి తన వారిని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. తీసుకొని వెళ్ళి అక్కడ 7 ఏళ్ళు మధ్యాకాశంలో ఏముంటుంది? విందు ఉంటుంది. ఆమేన్. ఆ 7 ఏళ్ళ తర్వాత లోకమంతా చూస్తుండగా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము చొప్పున తీసిన వారు చదవండి. ఆయన భూమి మీదికి మధ్యాకాశం నుండి రాబోతున్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఎలా వస్తాడు, ఏం జరుగుతుందో ఒకసారి తీసిన వారు చదవండి అయ్యా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము చూసారా? ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను ఎవరైతే పొడిచినారో వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుల వారిని రెండవసారి భూలోకానికి వచ్చినప్పుడు బైబిల్ ఏమంటుంది చెప్పండి? ప్రతి నేత్రం అంటే కళ్ళున్న ప్రతి ఒక్కడు యేసయ్య రెండవ రాకను చూడబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు జీవము గల దేవుణ్ణి మనము విశ్వసించి ఉన్నాం. అవునా కదా? ఆయన చెప్పిన ఒక మాట చదవండి. ఏమని చదవండి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. చూడండి, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఎవరైతే నా మాట వింటారో, బైబిల్లో ఆయన మాటలు ఉన్నాయా లేదా? మరి ఆ మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే వానికి ఏముంది చెప్పండి? నిత్య జీవము గలవాడు. He has everlasting life అని యేసయ్య చెప్పాడు. వారికి నిత్య జీవం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి వాడు ఎక్కడికి రాడు అని దేవుడు చెప్పాడంటే తీర్పులోనికి రాడు. మానవులందరూ చనిపోయిన తర్వాత తీర్పు ఉంది కదండి. ఆ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఏమనున్నది? ఇదిగో నీ కన్ను ఎంత దూరం చూస్తే చూడు, నీ మనసు ఎంత ఆలోచన చేస్తే చెయ్యి, నీ నోటికి వచ్చింది మాట్లాడు, నీ హృదయం ఆశించింది చెయ్యి, కానీ జాగ్రత్త అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. అంటే మానవ జీవితంలో మనకు మనస్సాక్షి యాక్టివేట్ అయినప్పటి నుండి, మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి, ఇది తప్పు అని నీ మనసు నీకు చెప్పడం ప్రారంభించినప్పటి నుండి నువ్వు మరణించేంత వరకు ఏమేమి చేస్తున్నావో వాటి లెక్క దేవుని దగ్గర చెప్పాలి. అదే తీర్పు దినం. అయితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి జన్మ కర్మల పాపాన్ని కడగమని యేసయ్య దగ్గర ప్రార్థన చేసే వారి జీవితంలో ఆ జన్మ కర్మల పాపాన్ని యేసయ్య రక్తం ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది. అందుకే అతన్ని నిత్య జీవం గలవాడని బైబిల్ పిలిచింది. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అతడు నిత్య జీవం. వాడు ఎక్కడికి రాడంటే ఈ తీర్పులోనికి రాడు. ఎందుకు? ఈ తీర్పు అందరికి ఉంది, కానీ నా ప్రతి పాపాన్ని నువ్వు తీసుకున్నావని, నీ క్షమాపణ నాకు ఇచ్చావని నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళను శిక్ష నుండి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయనకు అధికారం ఉంది. అందుకే అలాంటి వాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు తీర్పులోనికి రాడు అని ఆయన నిశ్చయంగా చెప్తున్నాడట. అందుకే
ఈ రాత్రి మరణం చూడక బ్రతికే నరుడు ఎవడూ లేడనేది వాస్తవము. కానీ రెండవ ప్రశ్న, పాతాళము వశము కాకుండా మాత్రము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచేవారు తప్పించుకుంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వింటున్నారమ్మా? అయితే ఒక ఆయన వచ్చి, నువ్వు ఇంత గట్టిగా చెబుతున్నావు, పాతాళం ఉందని నీకు ఎట్లా తెలుసు? పరలోకం ఉందని ఎలా తెలుసు? నరకం ఉందని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంత బల్ల, అప్పుడు ఒక బల్ల ఉంటే నేను బల్ల గుద్ది చెప్పాను అనమాట. అయితే అడుగుతున్నాడు ఆయన. అప్పుడు సార్ మంచి క్వశ్చన్ అడిగారు, తెలివైన ప్రశ్న అది. అయితే నేను కూడా మీకు జవాబు ప్రశ్న రూపంలో ఇస్తాను, మీరు నాకు జవాబు చెప్పండి అంటే, ఎస్ యూ కెన్ ఆస్క్ మీ అన్నా. బాగా చదువుకున్నాడు, ఎంఏ లిటరేచర్. అప్పుడు నేను అన్నాను, ఈ భూలోకం ఉందనే సంగతి నీకెట్లా తెలిసింది చెప్పు అన్నట్టు. అంతే కదండి. ఒక ప్రశ్నను క్రాస్ క్వశ్చన్ తోటి జవాబు ఇప్పించవచ్చు, ఎందుకంటే దేవుని జ్ఞానము అంత గొప్ప శక్తివంతమైంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు చూసి వచ్చావా, నీకు తెలుసా, పరలోకం ఉందని నరకం ఉందని నీకెట్లా తెలుసా ఆయన నన్ను క్రాస్ క్వశ్చన్ వేస్తే నేను జవాబు ఇచ్చినది ఏంటంటే, ఈ భూమి ఉందని నీకు ఎలా తెలుసు అని అడిగితే జవాబు ఏంటో తెలుసా? ఏంటంటే, అవును, ఈ భూలోకంలో పుట్టాం కాబట్టి భూలోకం ఉందనే సంగతి అప్పుడు తెలిసిందన్నాడు. వాస్తవమే కదండి. కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తాలిబొజ్జ అంటే చప్పట్లు కొట్టాలి మీరు, అద్భుతంగా. భూలోకంలో పుట్టాం కాబట్టి భూలోకం ఉందని తెలిసింది, అంతే కదమ్మా. అయితే దేవుడు ఏమన్నాడంటే అని నేను జవాబు చెప్పడం ప్రారంభించాను. ఎస్ సార్, మీరు కరెక్ట్ జవాబు చెప్పారు. పుట్టాం కాబట్టి భూలోకం ఉందని నీకెట్లా తెలిసిందో, దేవుడు అంటున్నాడు, మరణించాక మరో లోకం ఉందని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇది అసలు జవాబు. పుట్టాం కాబట్టి లోకం ఉందని తెలిసింది అనేది మామూలు జవాబు అయితే, దానికంటే దిమ్మ తిరిగే జవాబు ఏంటి తెలుసా? మరణించాక మరో లోకం ఉందని అప్పుడు తెలుస్తుంది. వింటున్నారా? మీరు సాధు సుందర్ సింగ్ గారి బుక్ తీసుకొని చదవండి. దేవుడు ఆయనను దేవుణ్ణి ప్రశ్నిస్తూ అడిగాడంట, ప్రభువా, నిన్ను నమ్మని వారి ఆత్మ ఈ భూలోకము అంటే ప్రాణం విడిచి వాళ్ళ ఆత్మ వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే, అప్పుడు గుడ్ క్వశ్చన్ నువ్వు అన్నావు, ఇదిగో నేను నీకు చూపిస్తాను రా అని చెప్పి ఆయన ఆత్మను హిమాలయాల్లో ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నటువంటి సమయంలో సాధు సుందర్ సింగ్ గారి ఆత్మను దేవుడు ఫ్రాన్స్ దేశంలో సర్టన్ అనేటువంటి ఒక నాస్తికుని మరణాన్ని చూడడానికి అంటే ఆయన ఆత్మను అక్కడికి తీసుకొని వెళ్ళాడంట దేవుడు. ఆయన రాస్తున్నాడు ఏంటంటే, ఈ సర్టన్ అనే వ్యక్తి నాస్తికుడు, కానీ ఆయన భార్య పిల్లలు మాత్రము యేసుప్రభువును నమ్ముకున్నారు. 2 పిల్లలు, భార్య. అయితే ఎదురుగా ఒక భయంకరమైన లారీ వస్తుంది, 10-15 చక్రాలున్న లారీ ఉంటుంది చూడండి. ఆ లారీ వస్తుంది. అందుకే దేవుడు అతని ఆత్మ ఇదిగో ఇప్పుడు మరణం సంభవించబోతుందని ఒక్కసారి దాని మీదకి ఎక్కి అది నుజ్జు అయిపోయినప్పుడు అప్పుడేమైందనంటే అందరూ చనిపోయారు. నమ్మినటువంటి భార్య పిల్లలు, నమ్మనటువంటి సర్టన్ చనిపోయారు. అయితే ఇక్కడ గమనించాను ఏం జరిగింది అనంటే, ఈ సర్టన్ అనేవాడు ఒక్కసారి చనిపోయిన తన డెడ్ బాడీని ఆత్మగా ఉండి ఇలా చూసుకుంటూ ఇట్లా అక్కడ ఉన్నటువంటి బాడీని, అరే ఇది నా బాడీ, మరి నేనెవరిని, కనబడుతున్నా దాన్ని చూస్తున్నా, నా శవాన్ని చూస్తున్నా, నేను ఎవరిని అని ఇలా విస్మయం పొందుతున్నాడట. వింటున్నారని? అప్పుడు దేవుడు సాధిస్తున్నాడు. చూడు మరణం జరుగుతున్నప్పుడు నిజ దేవుని నమ్మని వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడంటే, సినిమా చూసినట్టు చూస్తున్నాడంట సాధు సుందర్ సింగ్. మీకు ఒక మాట చెప్పనా, ఆయన గొప్ప దైవజనుడు, ఇంచు అబద్ధం ఆడని వాడు. తెలుసా అండి? ఆయనకు దేవుడు చూపించాడు, రాయించాడంటే అది సత్యము. ఆమేన్. పరలోక దర్శనాలు అనే బుక్ తీసుకొని చదవండి. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే ఆ సర్టన్ అనే వాడిని చూస్తున్నాడో వాడు విస్మయం పొందుతున్నాడు. అరే నా భార్య బ్రతుకున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పింది, ఇదిగో పరలోకం ఉందండి, నరకం ఉందండి, ఇదిగో మరణం తర్వాత అసలైన జీవితం ఉంది, నువ్వేమో మరణం తర్వాత ఇక లైఫ్ అంతా ఎండ్, మరణం తర్వాత ఏముండదని నువ్వు అన్నావు. కానీ దేవుడు చెప్పాడు మరణం తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుందని. భార్య చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. వాళ్ళని చూసే లోపల వాళ్ళు చనిపోయారు. కానీ వాళ్ళు తమ బాడీని వదిలిపెట్టాక వారి
వెనక దాదాపు 9 నుండి 12 మంది దేవదూతలు వచ్చి నిలబడ్డారట. హల్లెలూయా చెప్పండి. దేవదూతలు వచ్చి నిలబడి ఆ పిల్లలను, ఆ భార్యను ఇలా భుజాల మీద చేతులు వేసి నవ్వుతో ఇలానే చూపిస్తున్నారు, మీ దారి ఇది అని. ఈ లోపల ఈశ్వరుడు అరే నేను కూడా వస్తానని ఇట్లా వెళ్ళబోతుండగానే ఆ నరకానికి తీసుకొని లాక్కొని వెళ్ళేది దయ్యపు ఆత్మలు అతన్ని గట్టిగా పట్టేసినప్పుడు లేదు లేదు, ఇదిగో నా భార్య చెప్పింది, ఇప్పుడు నేను కన్విన్స్ అవుతాను, నా భార్య చెప్పింది, ఇప్పుడు నేను మరి మార్చుకుంటాను నా జీవితాన్ని అంటే, అరే పదరా నీ ఛాన్స్ అయిపోయిందని అవి లాక్కొని వెళ్ళిపోతుంటే ఈ దైవజనుని ఆత్మ ఆ జరిగిన సంఘటనను చూసింది. పెట్టినారా? జరిగిన సంఘటనను చూసి ఆయన రాసి పెట్టాడు. ఏమని రాసి పెట్టాడు కదా? నిజ దేవుని నమ్మకుండా అబద్ధాన్ని వెతికి దాంట్లో కొనసాగేటువంటి వారందరి ఆత్మలో మరణం తర్వాత ఒకసారి శరీరంలో నుండి ఆత్మ బయటికి రాగానే విస్మయం పొందుతారట. తెలంగాణ భాషలో, నేను తెలంగాణ వాడిని కదా, పరేషాన్ అవుతారు. ఏమవుతారు? పరేషాన్, ఏమైంది అని ఒకలాంటి ఆశ్చర్యం, షాక్ అవుతారు. అప్పుడు అర్థమవుతుంది, నా ప్రాణము వేరే, నా ఆత్మ వేరే, నా శరీరం వేరేనా, మరణం తర్వాత ఇవి వేరైపోతాయా అని షాక్ అయ్యే లోపల మనకు అర్థమే భాష యమదూతలు అంటే కదా, అవి లాక్కొని నమ్మని వారందరినీ నరకానికి లాక్కొని వెళ్తాయి. దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. పనిచేయండి. దేవుని పిల్లలారా, నజరేయుడైన యేసు నామమున ఈ బొందిలో ప్రాణం ఉండగానే నిజమైన ప్రభుని యేసును నమ్మితే అటువంటి పరేషాన్ అవ్వాల్సిన అవసరం మనకు రాదు. ఆమేన్ చెప్పండి. మనమందరము, నేను ఇప్పుడు ఈ సువార్త చెప్పే లోపల ఇంకా ఎవరైనా మీలో యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉంటే చేతులు ఎత్తండి, నమ్మకపోతే చేతులు ఎత్తండి. నమ్మిన వాళ్ళు అయితే ఒకసారి 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మిన వాళ్ళే. అయితే ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి రెడ్డి గణపవరము దేవుని పిల్లలారా, మరణం తర్వాత అసలైన జీవితం అప్పుడు స్టార్ట్ అవుతుంది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను దినమున మైసన్నగూడెంలో గంభీరంగా ఒక మాట చెప్పాను. పాస్టర్ గారు అది బాగుందే గారని ఆ మాట ఒప్పుకున్నందుకు నేను ఈ గ్రామంలో దాన్ని రిపీట్ చేస్తా ఉన్నా. ఏంటో తెలుసా? మనలందరినీ ఆత్మలుగా దేవుడు తన దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? మా 90వ కీర్తన చదవండి అయ్యా. మీరు చాలా స్పష్టంగా గట్టిగా స్పీడ్గా చదువుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 90వ కీర్తన మొదటి నుండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్న. ఇక్కడ ఆగుదాం కొంచెం. అంటే మనమందరము కూడా తరతరాల నుండి దేవుని దగ్గర ఉన్న వాళ్ళం. అయితే దేవుని దగ్గర ఆత్మలుగా ఉన్న మనలను మట్టి రూపంలోనికి మార్చి అని ఉందా లేదయ్యా ఆ మాట? మట్టి రూపంలోనికి దేవుడు మార్చి, బిడ్డలారా మీరు గణపవరంలో పుట్టండి, చదువుకోండి, పెరగండి. పెళ్ళి అయ్యేటప్పుడు మీ అత్తగారు, ఇప్పుడు బుధవారం నాడు ఒక పెళ్లి జరగబోతుంది, ఓకేనా? ఆ అమ్మాయి కొరకు నేను ప్రార్థన చేశాను. వాళ్ళ అత్తగారు కూడా ఎక్కడ? ఈ మెసేజ్ రికార్డుగా ఎప్పటికి ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కడికి వెళ్తావు బిడ్డ? సిగ్గుపడకుండా చెప్పు. మీ ఆయన పేరు ఏం పేరంటే? ఆయన పేరు అని కొంచెం ఆలోచనలో ఉన్నది, ఓకేనా? అత్తగారు ఊరు పేరు ఆలోచించకుండా చెప్పు గట్టిగా. వెలకపాడు, వెలగపాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పుట్టి 20 సంవత్సరాల ప్రాయంలో ఉండి వివాహం తర్వాత ఇదిగో వెలగపాడు. అందుకే స్త్రీలకు 2 ఉంటాయన్నమాట స్థలాలు, ఒకటి పుట్టినీళ్ళు, రెండవది మెట్టినీళ్ళు కదండి. అయితే నీ జీవితంలో పుట్టినింట్లో ఉన్నా మెట్టినింట్లో ఉన్నా ఇదేది నీ యొక్క శాశ్వతమైన చిరునామా కాదు. ఆమేన్ చెప్పండి. మరి ఏది నీ శాశ్వత చిరునామా అంటే, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. దేవుడు ఎక్కడున్నాడో అదే మన పర్మనెంట్ ప్లేస్. హల్లెలూయా చెప్పండి. అయితే అక్కడ మనం ఒకప్పుడు ఉంటిమి. ఆదాము కంటే ముందు మనమందరం కూడా యేసు ప్రభులో దేవునిలో ఉంటిమి, ఆత్మలుగా ఉంటిమి.
అయితే ఆత్మలుగా ఉన్న మనలను ఒక్కొక్క మంటి రూపంలోనికి మార్చి ఒక్కొక్కరిని పుట్టిస్తున్నాడు. నువ్వు జంగారెడ్డిగూడెంలో పుట్టు, నువ్వు ఏలూరులో పుట్టు, నువ్వు పలానా స్థలంలో, నువ్వు హైదరాబాద్లో అని ఒక్కొక్కరిని పంపించేటప్పుడు ఒక మాట పుట్టించేటప్పుడే, పంపించేటప్పుడే భూలోకానికి ఒక మాట చెప్పి మరీ పంపిస్తున్నాడు. ఏమని? నరులారా తిరిగి రండి. అది విషయం. వింటున్నారా? చక్కని స్పందన ఇక్కడ ఉంది. పంపించేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే నరులారా తిరిగి రండి అని చెప్పాడు. అయితే మనం రానైతే వచ్చాం కానీ తిరిగిపోయే మార్గాన్ని పోగొట్టుకున్నాం. ఇంకా పోగొట్టుకున్నాం అనే దానికంటే మనల్ని మార్గం తప్పించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడే సైతానుడు. అంతే కదండి? సైతానుడు మార్గం తప్పి యెషయా గ్రంథములో 14వ అధ్యాయం 16వ వచనములో సాతాను గురించి ఇంతకు ముందే పడిపోయినటువంటి ఆ దురాత్మలు మాట్లాడుకుంటున్నాయి. ఇదిగో లోకమును కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలానికి పోనీయని వాడు ఇతడేనా అని సైతాను గురించి మాట్లాడుకున్నాయంట. టైం లేదు కాబట్టి ఆ మాట నేను చెప్తున్నా. చదవండి, మీరు తీశారు.